ప్రతి నెల ఒక పౌర్ణమి వస్తూనే ఉంటుంది. కానీ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కార్తీక మాసంలోని పౌర్ణమిని కార్తీక పూర్ణిమ అని పిలుస్తారు. ఈ రోజున చేసే పనులు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. ఈరోజు దీపదానం చేయటం, ఇతర దానాలు చేయటం, ఉపవాసం ఉండటం అనేవి జీవితంలో వెలుగులు నింపుతాయి. ఆ దేవదేవుడైన మహాశివుడు విష్ణువు కరుణ మీపై కలుగుతుంది. దేవ దీపావళి, గురునానక్ జయంతి కూడా ఇదే రోజున వచ్చాయి. పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు విష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూమిని సందర్శిస్తుందని చెబుతారు. అందుకే ఈ రోజున విష్ణువు కరుణా కటాక్షాలు భక్తులపై ఉంటాయని ఎంతో మంది నమ్మకం. కార్తీక పౌర్ణమి నాడు బేసి సంఖ్యలోనే దీపాలను వెలిగించాలి. అంటే 5, 7, 11, 21 ఇలా బేసి సంఖ్యలో ఎన్ని దీపాలనైనా వెలిగించుకోవచ్చు. అయితే 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించడం ఎంతో శుభప్రదమని చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తుల దీపాన్ని వెలిగించటం వలన అన్ని పౌర్ణమి రోజుల్లో కూడా దీపాలను పెట్టినంత పుణ్యం వస్తుందని చెబుతారు. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించటం వలన ఇంట్లో శాంతి, శ్రేయస్సు, ఆనందం వంటివి కలుగుతాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి బయటకు పోతుంది.